పూరీ రథయాత్ర ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు మొట్టమొదటిసారిగా పూరీలో ఆలయాన్ని కట్టించారు. ఆయన భక్తికి మెచ్చి నీలమాధవుడు వరం కోరుకోమంటాడు. అప్పుడు రాజు, నీ దర్శనమే మాకు మహాభాగ్యం. కానీ నాది ఒక కోరిక. నాకు పిల్లలు పుట్టకుండా వరం ఇవ్వు స్వామి అని అంటాడు. నా వంశాన్ని నిర్వంశం చేయు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులు మధ్య రాకూడదు. ఆ రాజు భార్య పేరే కుండీచ. ఆమె బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యము లేదా అని అడుగుతుంది. అప్పుడు జగన్నాథుడు, అమ్మ, నేను, నా అన్న, చెల్లెలు నీ పిల్లలుగా ఉండి నీ కోరిక తీరుస్తాం. ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గరే ఉంటాం. నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద కుండీచా ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. జై జగన్నాథ.